juice, milk. Of your body, alphabets. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో thumbnails లో చూసే ఉంటారు కదండి, పేరెంట్స్ అందరికీ ఎంతో నచ్చే వీడియో, అలాగే ఖచ్చితంగా అవసరం అయ్యే వీడియో కూడా. సమ్మర్ వచ్చేసింది, హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్. సో పిల్లలు ఏంటంటే మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉండటం, టీవీలోని ఎక్కువగా బొమ్మలు కార్టూన్స్ అవి చూస్తూ ఉండటం, లేదా ఎండలో బయటకు వెళ్ళి ఆడుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు కదా. మనం ఎంత చెప్పినా సరే వినిపించుకోరు, వాళ్ళు బోర్ ఫీల్ అయితే అటువంటి పనులే చేస్తారు. కొంతమంది పిల్లలు అయితే ఫోన్ ఇస్తేనే తింటాము, ఫోన్ చూస్తేనే తింటాము ఇలా అంటూ ఉంటారు కదా. సో ఈరోజు వీడియోలోని ఏం చూపించబోతున్నానంటే, మా పిల్లల కోసం ఈ సమ్మర్ కోసం నేను 10 ఐటమ్స్ అనేవి బుక్ చేశానండి మీషో నుంచి. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు రివ్యూ చేసి చూపిస్తాను, ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు ఏ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో మీ పిల్లల ఏజ్ని బట్టి మీకు ఏమైనా ప్రోడక్ట్ నచ్చితే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే ఆర్డర్ చేసి. ఏంటి అంటే కేవలం ఆడుకోవడానికే కాకుండా కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అయ్యే ప్రొడక్ట్స్ అన్నమాట. సో చూద్దాం ఏ విధంగా ఉన్నాయని. ఇప్పటి వరకు నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు, మీకు జెన్యున్గా చెప్తాను అది ఎంతవరకు హెల్ప్ అవుతాయి లేదు అని చెప్పి. ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే ప్లీజ్ లైక్ చేయండి. పిల్లలు ఉన్నవారు ప్రతివారు వెంటనే వీడియోని లైక్ చేసి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను. Of your body, alphabets. Hindi varnamala, numbers in English. Yeah, shapes, birds, India currency, insights, name. ఉంది. సో చాలా మెత్తగా ఉంది చెప్పాలంటే, వాటర్ అవన్నీ వేసుకోకుండా నీట్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మనము ఇప్పుడైతే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారు అంటే అంగన్వాడీకి వెళ్ళే వాళ్ళు, ఎల్కేజీ యూకేజీ వరకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంతకంటే పెద్ద పిల్లలకి ఆల్రెడీ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే హెల్ప్ అవ్వదు అనమాట. సో ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేయలేని వాళ్ళకి మనం ఇంట్లో ఏమన్నా కొత్తగా నేర్పించాలి అని అనుకుంటాం కదా, అటువంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. సో ఓకే, సూపర్ బాగుంది. ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ చూద్దాం. అటాచ్ చేసి ఇవ్వాలి. సో బాగుందన్నమాట. చిన్నది ప్లాస్టిక్ ఐటమ్ ఇది. బాగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉంచండి, నోట్లో పెట్టేస్తూ ఉంటారు. సో ఇది కూడా ప్రీకేజీ అదే అంగన్వాడీకి వాళ్ళకి వెళ్తారు కదా, వాళ్ళకైతే సరిపోతుంది. ఇంకా అంతకంటే పెద్ద పిల్లలకు వేస్ట్ అనమాట. వాళ్ళకి తెలుసు ఇలాంటి ఆటలు ఏం ఆడరు కదా. సో బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అన్నం అయితే తినిపించేటప్పుడు పక్కన ఏమైనా ఇలా వేసేసి దేనికి అది పెట్టమంటే వాళ్ళు ఇలా పెడుతూ ఉంటే మనం అన్నం తినిపించవచ్చు అనమాట. సో అలా బాగుంటుంది ప్రోడక్ట్ ఇదనమాట. బాగుంది, కాకపోతే ఏంటంటే ప్లాస్టిక్ వచ్చింది. సో మూడవ ప్రోడక్ట్ చూసేద్దాం. సో ఇందులో అయితే కార్డ్స్ ఇచ్చారనమాట, చాలా కార్డ్స్ అనేవి ఉన్నాయి. కేబుల్ ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఆన్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలా యూజ్ చేసుకోవాలో మనకి అది కూడా ఇచ్చారండి. అది చూసారు కదా, యూఎస్బి ఉంది, మనం ఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్నాక బటన్ మనం కార్డ్ అనేది అందులోకి ఇన్సర్ట్ చేస్తే మనకి నేమ్ అనేది చెప్తుందన్నమాట. చాలా కార్డ్స్ అనేవి ఉన్నాయండి, క్వాలిటీ సూపర్గా ఉంది. పర్సనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. Hamburger, sandwich, pizza, fox, సరిగ్గా cat, juice, milk, kite,
అయితే సో చూసారు కదండి, ఈ విధంగా సౌండ్స్ వస్తున్నాయి, ఆన్ ఆఫ్. అలాగే పక్కన ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. చాలా చాలా బాగుంది క్వాలిటీ. కార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. పిల్లలు అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు, అంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 2 ప్రోడక్ట్స్ చూద్దాం. 2 ప్రోడక్ట్స్ అంటున్నాను ఏంటంటే 2 ఆర్డర్ చేసా విడివిడిగా, బట్ 2 ఒకే దాంట్లో ప్యాక్ చేసి పంపించారు. ఇది ఎలా ఉందో చూద్దాం అసలు. బ్లాక్స్ అన్నమాట. సో ఇవైతే నెంబర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫస్ట్ ఇది చూపిస్తాను. ఇవేంటంటే వుడెన్ వచ్చింది, చెక్కది. సో చూస్తున్నారు కదా, ఏబిసిడీలు, నెంబర్స్, అలాగే షేప్స్ అన్నమాట. ఇది కూడా బాగా చిన్నపిల్లలకే హెల్ప్ అవుతుందండి. సో షేప్స్, నెంబర్స్ అవి ఎక్కడైతే పెట్టాలి తీసేసి అన్నీ అలా పడేసి ఏ నెంబర్లో ఏది అది పెట్టండి అని చెప్తే పెడతారు కదా, సో అలా అన్నమాట. ఎల్కేజీ అంగన్వాడీకి వెళ్ళే వాళ్ళకి, ఎల్కేజీ వాళ్ళకి అయితే ఇది బాగుంటుంది, హెల్ప్ అవుతుంది. చక్కది, ఇది ప్లాస్టిక్ కూడా కాదు, బాగా వచ్చింది, చాలా బాగుంది. మనం అన్నం అయితే తినిపించేటప్పుడు పెట్టడానికి బాగుంటుంది. షేప్, నెంబర్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ ఇవన్నీ కూడా మనం స్కూల్కి వెళ్ళే ముందే నేర్పించవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది, చాలా బాగుందన్నమాట. సో చక్కవి ఇవి ఎల్కేజీ అలాగే అంగన్వాడీకి వెళ్ళే వాళ్ళకి బాగానే ఉంటుంది. సో ఇదన్నమాట ఒకటి. సో నెక్స్ట్ పజిల్ అన్నమాట. బ్లాక్స్ చాలామంది ఏంటంటే వీడియో గేమ్స్లో, మొబైల్స్లో ఉంటాయి కదా, సో ఇలా బ్లాక్స్ ఇలా కరెక్ట్గా పెట్టాలి, బాగుంటుంది. ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఎక్కువగా మొబైల్స్లో మనం చూస్తూ ఉండొచ్చు, పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు. సో అందుకని ఇది ఆర్డర్ చేస్తా. ఇది కొంచెం లావుగా ఉంటుందేమో అనుకున్నా, బట్ సన్నగానే ఉంది. అలాగే ఏంటంటే వుడెన్ వచ్చింది ఇది. సో ఏంటంటే మొబైల్ కాకుండా ఏమైనా ఆడుకోవాలి అన్నప్పుడు ఇది ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఇదైతే ఏజ్ లిమిట్ అయితే బాగా చిన్నపిల్లలకు కాకుండా కొంచెం పెద్ద అయిన పిల్లలకు కూడా ఇది ఆడుకోవచ్చు అనమాట, బాగానే ఉంటుంది. సో ఎవరైనా ఈజీగా ఆడుకోవచ్చు, దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు. చిన్నపిల్లలకే కాకుండా అందరికీ హెల్ప్ అయ్యేది ఇదైతే బ్లాక్స్. సో బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగుంటుంది అనమాట, బాగుంది. ఓకే, కాకపోతే ఇది ఏంటంటే కొంచెం సన్నగా వచ్చింది, అదర్వైజ్ క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది ఒక లెర్నింగ్ బుక్ అన్నమాట, విత్ మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ వస్తుంది, మనం బ్యాటరీస్ అవి వేస్తే, నా దగ్గర అయితే అవైలబుల్గా లేక నేను వేయలేదు. సో చూసారు కదా, ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి, అంటే చదవడంతో పాటు పిల్లలతో మనకి చేపించడానికి కూడా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఒకవైపు అది ఇచ్చారు, చూసారు కదా. బ్యాక్ సైడ్ అయితే బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది, వేస్తే కనుక మనకి మ్యూజిక్ వస్తుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఇది చాలా చిన్నపిల్లలకే కాకుండా కొంచెం యూకేజీ ఫస్ట్ క్లాస్ వరకు కూడా చూడొచ్చు. ఇక్కడ వెహికల్స్ కానివ్వండి, ఇలా ఫ్రూట్స్ అన్ని నేమ్స్తో పాటు ఇచ్చారు. సో ఫొనెటిక్స్ అంటే మనకి అందులో ఉన్న ఆల్ఫాబెట్ సౌండ్స్ అనేవి తెలుస్తాయి కదా, సో మ్యూజిక్ ద్వారా విని నేర్చుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఇండియా మ్యాప్ అన్నమాట. సో ఇది పజిల్ టైపు, వుడెన్ పజిల్ వచ్చింది. అవి తీసేసి మళ్ళీ పెట్టొచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఏం చెప్పలేమండి, ఎవరికైనా సరే నేర్పించడానికి బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇండియా మ్యాప్ ఖచ్చితంగా అవసరం కదా. కొంచెం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మ్యాప్ అనేది నేర్చుకోమని చెప్తూ ఉంటారు. మనం చిన్నప్పుడే సో ఈ విధంగా ఇలా ఎక్కడ ఉంది పలానా రాష్ట్రం పెట్టు అని చెప్పి మనం పెట్టించడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. ఈ ప్రైస్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నట్టు కొత్తగా మ్యాప్ అనేది నేర్చుకుంటారనమాట, చాలా చాలా బాగుంది ఇదైతే. అండ్ నెక్స్ట్ వన్
బ్లాక్స్ అన్నమాట 124+ బ్లాక్స్ అనేవి ఇచ్చారు. కాకపోతే ఇవి చిన్న సైజ్ అన్నమాట. చాలా చిన్న పిల్లలు అలా ఉంటే వాళ్ళ దగ్గర అస్సలు పెట్టకండి, మీరు లేకుండా నోట్లో పెట్టేసి మింగేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు 3+ ఇయర్స్ ఏజ్ అని చెప్పి. మనం చిన్నపిల్లల దగ్గరకి పెట్టి ఇలా పెట్టండి అని చెప్పినా సరే మనం పక్కనే ఉంటే ఏం కాదు, మనం అలా వదిలేసి అటు ఇటు వెళ్ళిపోయామంటే వాళ్ళకి తెలియదు కదా. సో నోట్లో పెట్టేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. కొంచెం తెలిసిన పిల్లలకైతే ఓకే. ఇదేంటంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, పెరిగే కొద్దీ ఎవరైనా సరే బ్లాక్స్ పెడుతూ ఉంటారు, డిఫరెంట్గా కడుతూ ఉంటారు. స్పెషల్గా మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట బ్లాక్స్. బాగా చిన్నప్పటి నుంచి కూడా మా అబ్బాయికి అలవాటు చేశాను, బాగా ఎక్కువగా వాటితో ఆడుతూ ఉంటాడు అనమాట. సో ఆల్రెడీ నేను చాలాసార్లు ఇవి కొన్నాను, చాలాసార్లు పోయాయి. వేరే టైప్స్ ఆఫ్ బ్లాక్స్ కూడా చూపిస్తాను కదా, అది కూడా కొన్నాను. సో అవి ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే సగమే ఉన్నాయి, ఎక్కడో పడేసాడు అనమాట. అందుకని మళ్ళీ ఆర్డర్ చేశాను. సో ఇదైతే ఏ ఏజ్ వాళ్ళకైనా 3+ ఇయర్స్ నుంచి పెట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు అన్నమాట బ్లాక్స్. సో ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. సో అది వేరేలా వస్తుంది, ఇది వేరే టైపు. ఈ టైప్ అయితే నేను ఇంతకు ముందు కూడా పర్చేస్ చేశాను, బట్ ఏంటి అంటే అంత క్వాలిటీగా అనిపించలేదు ఈసారి బ్లాక్స్. పిక్చర్ అయితే సేమ్ ఉంది, అప్పుడు ఆర్డర్ చేసినట్టే ఉంది, కాకపోతే ఏంటంటే క్వాలిటీ అనేది చేంజ్ అయ్యి వచ్చింది. నేను అప్పుడు ఆర్డర్ చేసినవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. సో ప్లాస్టిక్ అనేది బాగా డెలికేట్గా ఉంది, అంటే తొందరగా విరిగిపోయి లేదా పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్స్ అనేది ఉంది. నేనైతే మీకు డిస్క్రిప్షన్లోని నేను పాతప్పుడు కొన్నవి మీకు ఇస్తాను లింక్, ఇది కాకుండా. సో ఇదైతే క్వాలిటీ అయితే నాకు అసలు నచ్చలేదండి. సో ఓల్డ్వి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవైతే పాతవన్నమాట, చాలా క్వాలిటీగా సేమ్ ప్రైస్, ఇవి ప్రైస్ కూడా ఎక్కువ కాదు. సో ఇంతకు ముందే నేను కొన్నానని చెప్పాను కదా, ఇవన్నమాట. చాలా తేడా ఉంది ప్లాస్టిక్కి దానికి దీనికి కూడాను. వీటితో అయితే డిఫరెంట్గా పిల్లలు కొత్తగా ఏమైనా కట్టడానికి, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ బాగా హెల్ప్ అవుతుందండి. ఇటువంటి బ్లాక్స్ కూడా చాలా బాగుంటాయి. అవి ఒక టైపు, ఇది ఒక టైప్ అనమాట. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే నేను ఈ 2 రకాలు తీసుకున్నాను. క్వాలిటీ అయితే ఇవి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు నేను తీసుకున్నవి అయితే క్వాలిటీ బాగాలేదు, వేరే డీలర్ దగ్గర ఇంతకు ముందు తీసుకున్నవి అయితే బాగున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఇది కూడా చాలా హెల్ప్ అయ్యేది, వుడెన్దే ఇది కూడాను. సో ఇదేంటి అంటే ఒక క్యాలెండర్ అని చెప్పొచ్చు, వుడెన్ క్యాలెండర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనము మంత్, అలాగే డేట్ ఏంటి, రోజు ఏంటి, టైం ఇప్పుడు ఎంత అయింది, సీజన్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకి డైలీ ఇప్పుడు కొత్తగా వాళ్ళకి తెలియదు ఏమి మనం నేర్పించాలి అంటే ఇది అట్లా గోడకి తగిలిచ్చేసి మనం చెప్తూ ఉండొచ్చు అనమాట. ఈ మంత్ ఇది. సో అలా పిన్స్ ఇచ్చారు, మనం పిన్స్ తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎండగా ఉంది లేదా మబ్బుగా ఉంది, ఈరోజు డేట్ ఎంత, ఇప్పుడు ఏ సీజన్ ఏంటి, సో ఇలా ప్రతిదీ పెట్టొచ్చు అనమాట. చాలా క్లియర్గా ఇచ్చారు, చాలా క్వాలిటీగా, చాలా నీట్గా ఉందండి. పిల్లలకి మనము కొత్తగా నేర్పించాలి టైము ఇవన్నీ, సో డేస్ అవి నేర్పించాలి, ఇలా ప్రతిదీ కొత్తగా నేర్పించాలి అని అనుకుంటున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. చాలా బాగుంది ప్రోడక్ట్. సో మనకి మీరు ఆ క్యాలెండర్లో టైం అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 5, 10, 15 అంటే మినిట్స్ ఎలా కౌంట్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా మనం ఈజీగా చెప్పడానికి ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఇది కూడా. సో ఇవేనండి 10 ప్రోడక్ట్స్. ఐ హోప్ మీకు నచ్చింది, అలాగే అర్థమైంది అనుకుంటున్నానండి. నేను ఇది పలానా వాళ్ళకే అని చెప్పాను కానీ, అంటే ఏజ్ ఇంత నుంచి ఇంతవరకు అలా, కానీ మీకు మీ పిల్లలకి ఏది సూట్ అవుతుందో మీకే బాగా తెలుస్తుంది. అంటే వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, వాళ్ళు ఆడుకునే విధానాన్ని బట్టి, వాళ్ళు ఏది లైక్ చేస్తారో మీకంటే బాగా ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి మీకైతే ఏది నచ్చుతుంది, మీ పిల్లలకి ఏది బెస్ట్ అనిపిస్తుంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ వీడియో కావాలి, దీనికి రిలేటెడే పార్ట్ 2 వీడియో ఏమన్నా కావాలి అంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెయిట్ ఇంకా ఒకటి ఉందండి ప్రోడక్ట్. సో ఇవన్నీ పక్కన పెడితే 10 ప్రోడక్ట్స్ చూపించేసాను. సో చాలా మంది ఏమైనా స్పెషల్గా నేర్చుకోవాలి సెలవుల్లో అని అనుకుంటూ ఉంటారు, అసలు ఏజ్ లిమిట్తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడాను. సో ఇది చెస్ బోర్డ్ అనమాట. నేను ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చాలా రోజుల క్రితం ఆర్డర్ చేసుకున్నాను.
సో ఇదైతే వుడెన్ చెస్ బోర్డ్ అనమాట. సో పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్పించడానికి ట్రై చేయండి. ఈ సమ్మర్లో అయితే చెస్ అనేది మీ అందరికీ తెలిసిందే, నేను స్పెషల్గా చెప్పవసరం లేదు. వాళ్ళ బ్రెయిన్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకైతే అసలు టైం ఉండదు, హోంవర్క్స్ ఇవన్నీ సరిపోతాయి, కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కానీ హాలిడేస్లో చాలా ఖాళీగా ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉండే సమయాన్ని కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా మలచడానికి ఈ చెస్ బోర్డ్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు నేర్పించడానికి అయితే ట్రై చేయండి. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ కూడా ప్రైస్ చాలా తక్కువ. సో ఇది అరౌండ్ 500 to 600 అలా పడుతుందేమో. నేను చాలా రోజులు అయింది కొని, నాకు సరిగ్గా గుర్తులేదు. మా అబ్బాయికి అయితే చాలా ఇంట్రెస్ట్. వాడి ఏజ్ అయితే 6 years. సో ఏజ్ లిమిట్ అస్సలు లేదండి చెస్ నేర్చుకునే వాళ్ళకి. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకొని పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.